మీర్పేట్ కిరాతకం కేసు కొలికి వచ్చింది. నిందితుడు గురుమూర్తి చేతిలో అతి పైశాచికంగా మాధవి హత్యకు గురైంది. అందుకు సంబంధించిన ఆనవాళ్లను కూడా వాళ్ల ఇంట్లోనే పోలీసులు కనుగొన్నారు. ఇన్ఫ్రారెడ్ ద్వారా రక్తపు మరకలు గుర్తించారు. హత్యకు వాడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మాధవి శరీర భాగాలను కాల్చిన చోట ఆమె డీఎన్ఏను పోలీసులు సేకరించారు. వాటిని పిల్లల డీఎన్ఏతో పోల్చి చూడనున్నారు పోలీసులు. దీంతో మాధవి తల్లిదండ్రులు పెట్టిన మిస్సింగ్ కేసును పోలీసులు మర్డర్ కేసుగా మారుస్తున్నారు. కాగా తాను మనిషిని చంపితే కుక్కను చంపి ట్రయల్ చేసినట్లు వస్తున్న వార్తలపై నిందితుడు గురుమూర్తి క్లారిటీ ఇచ్చాడు. తాను ఎప్పుడూ కుక్కను చంపలేదంటున్నాడు గురుమూర్తి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మీర్పేట్ కేసుకు సంబంధించి మొదట భార్య చనిపోయే దానికంటే ముందుగానే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కుక్కని ముందుగా గురుమూర్తి ట్రయల్ చేసి ఆ కుక్కని చంపి ఆ కుక్క శరీరాన్ని విడిభాగాలుగా చేసి చెరువులో పడేశాడంటూ కూడా కొన్ని కథనాలు సోషల్ మీడియా ద్వారా తీవ్ర ప్రచారం కావడంతో ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడము, పోలీసులు కూడా వివిధ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలన్నీ కూడా గురుమూర్తికి చూపించి నువ్వు నిజంగానే ఈ కుక్కను హతమార్చావా అనే ఒక కోణంలో కూడా తను క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి తను పూర్తి క్లారిటీ పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. తనను కుక్కను చంపానని, కుక్కని ఉడకబెట్టానని, కుక్కని ముక్కలు చేశానంటూ ఈ ప్రచారం ఏదైతే సాగుతోందో అది అవాస్తవం అని, అసలు మా ఇంట్లో ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా కుక్కలను పెంచుకోలేదని, నేను చంపింది మనిషిని, అదే నా భార్యనని పోలీసుల ముందే ఒప్పుకొని ఈ విషయాన్ని కన్ఫెషన్ రూపంలో ఇచ్చినా కూడా కుక్కను చంపాను అంటూ కూడా నాపై తప్పుడు అలిగేషన్స్ పెట్టి ఈ కేసుని మరోవైపు మళ్లించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలు. మేము ఇంట్లో కుక్కని పెంచుకోలేదు, గతంలో ఎప్పుడు కూడా పెంచుకోలేదు, ఇప్పుడు కూడా పెంచుకోము. కుక్కను చంపి ట్రయల్ చేసి అనంతరం మనిషిని ఎలా చంపొచ్చు అంటూ గురుమూర్తి ఎక్స్పీరియన్స్ చేశాడు, దాని మీద ట్రైనింగ్ చేశాడు అంటూ కూడా ప్రచారం సాగిస్తా ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు అతని ఈ క్వశ్చన్స్ ప్రశ్నలు అడగడంతో దానికి తనకు అవగాహన ఉన్నటువంటి సమాధానాలను కూడా చెప్పడం జరిగింది. తను కుక్కని చంపేటువంటి వ్యక్తిని కాదని, ఆర్మీలో పనిచేశానని, తనకు కొంచెం విలువలు బాధ్యతలు ఉన్నాయని ఈ విషయాన్ని పోలీసుల ముందు చెప్పడంతో అన్ని విలువలు బాధ్యతలు ఉన్నప్పుడు భార్యను ఎందుకు చంపాల్సి వచ్చిందనే క్వశ్చన్ ఇమీడియట్ గా పోలీసుల నుంచి రావడంతో అది ఆవేశంలో జరిగింది, కావాలని చంపేటువంటి ఉద్దేశంతో కాదు, అనుకోకుండా తను తాళిబొట్టు నా పైన విసరడము, ఆ ఆవేశంలో తనని తల భాగం పైన 2 పిడుగుద్దులు గుద్దడంతో తను అన్కాన్షియస్ కింద పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత లేచి చూసే వరకు ఆ భార్య చనిపోయి ఉంది. తర్వాత ఈ మృతదేహం బయటికి వెళ్తే ఎలాగైనా తనని నిందితుడుగా భావించి తనకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మృతదేహాన్ని దొరకకుండా ఇలా ముక్కలు చేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టి కొన్ని ముక్కలను ఫ్రై చేసి కొన్ని వాటర్ హీటర్ లో వేసి ఉడికించి ఇవన్నీ పౌడర్ కిందకి మార్చి చెరువులో వేశానంటూ కూడా ఈ విషయాన్ని నిన్న కూడా పోలీసుల ముందు మరోసారి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తను ఈ మీర్పేట్ కేసుకు సంబంధించి గురుమూర్తి కుక్కను హత్య చేశాడు, కుక్కను హతమార్చాడు, కుక్కని ఉడకబెట్టాడు, కుక్క ముక్కలని విడివిడిగా చేసి ఏదైతే చెరువులో పడేశాడనే వార్తలు అవాస్తవం. ఈ ప్రచారం అంతా కూడా సరైంది కాదు. మా ఇంట్లో కుక్కలు పెంచుకోలేము, అసలు కుక్కల పైన ట్రయల్ చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు అంటూ కూడా ఈ విషయాన్ని పోలీసులకైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. గత 2-3 రోజులుగా ఈ భార్య హత్య కంటే ముందుగానే గురుమూర్తి కుక్కని చంపి ట్రయల్ చేసి అనంతరం భార్యను చంపాడంటూ ఒక ప్రచారం సాగింది. దానిపైన పోలీసులకు ఒక క్లారిటీ వచ్చింది. గురుమూర్తి కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మా ఇంట్లోనే కాకుండా మా బిల్డింగ్ లో ఎక్కడ కూడా కుక్కలను అప్పటి నుంచి కూడా పెంచలేదు. నేను ఆర్మీలో పనిచేసేటప్పుడు కానీ, రిటైర్ అయిన తర్వాత కానీ కుక్కలని ఎప్పుడు పెంచుకున్నటువంటి సందర్భాలే లేవు. మా బిల్డింగ్ లో కూడా కుక్కలు ఎక్కడ లేవు, మా వీధిలో కూడా కుక్కలే లేవు అంటూ మాత్రం ఈ విషయాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది ఎవరో కావాలని ప్రచారం చేస్తా ఉన్నారు. నేను చంపింది తన భార్య అని నేనే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకున్నా కూడా కుక్కను చంపినట్టు ఈ ప్రచారాన్ని చేస్తా ఉన్నారు సోషల్ మీడియా అంటూ కూడా పోలీసులు అడిగినటువంటి క్వశ్చన్స్ కన్నీ కూడా తను సమాధానాలు ఇచ్చి ఈ కుక్క హత్యకు సంబంధించి మాత్రం గురుమూర్తి పోలీసుల ముందు ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.